హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఒక వీడియో తీసి చాలా రోజులైంది కదా. సో చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి. అంటే ఈ మధ్య కాలంలో ఒక 1 మంత్లో నాకైతే చాలామంది సిస్టర్స్ అయితే మెయిల్స్ చేస్తున్నారు. అక్క చెప్పండి అక్క, అసలు నోటిఫికేషన్స్ అంటే టైం లాగా అనిపించట్లేదు. ఖచ్చితంగా మేబీ 1 ఇయర్లో కూడా ఈ 2025లో కొత్త నోటిఫికేషన్స్ వస్తాయన్న నమ్మకం అయితే మాకు లేదు. అట్లీస్ట్ అంటే పార్ట్ టైమ్గా ఏమైనా చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం జాబ్. మీకు ఏమైనా తెలిసినవి ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది సిస్టర్స్ అయితే మెయిల్స్ చేశారండి. బ్రదర్స్ కూడా చేశారు. కాకపోతే నాకు తెలిసిన ఈ ఆప్షన్ అనేటువంటిది బ్రదర్స్కి నేను రికమెండ్ చేయను. కాబట్టి వాళ్ళు ఇంకా మిగతా ప్లాన్ బి గురించి అంటే ఇంకా మీకు ఏదైతే స్కిల్ ఉందో, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఇంకేదైనా మీకు తెలిసిన ఏదైనా బిజినెస్ పెట్టుకోండి అట్లాంటివి ఏమైనా చెప్పాను వాళ్ళకి. మెయిల్స్ కూడా నేను రెస్పాండ్ అయ్యాను. కానీ సిస్టర్స్ ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళందరికీ నాకు తెలియంది చెప్పే కంటే అది ట్రై చేయండి అని తెలియంది చెప్పే కంటే తెలిసిన దాంట్లో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో ఓకే ఇది మనకు వర్కౌట్ అయింది, మనకు సక్సెస్ అయింది ఇందులో అని చెప్పేసి అనుకున్నది అది షేర్ చేయడం బెటర్ కదా అని అనిపించింది నాకు. చాలామందిని ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్క అంటే నార్మల్గా ఛానల్స్ రన్ చేస్తున్న హౌస్ వైఫ్స్ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్లో వాళ్ళు కూడా ఇలాంటి థాట్స్ తోటే పెట్టాలా వద్దా, పెడితే మనకు సక్సెస్ అవుతుందా కాదా, అంటే మనకేమైనా రిజెక్షన్స్ వస్తాయా, మన ఫ్యామిలీ నుంచి మనకి ఏమైనా ప్రెషర్ ఉంటుందా ఛానల్ని పెట్టడానికి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందండి. నేను కూడా అట్లాంటి డౌట్ తోటే స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు యూట్యూబే నాకు అంటే ఎర్నింగ్ ఆప్షన్స్ లాగా అయిందనమాట. ఫస్ట్ అయితే నాకు జీరో ఐడియా, అసలు ఛానల్ క్లిక్ అవుతుందనే కానీ అసలు పేమెంట్స్ వస్తాయి అని చెప్పేసి నాకైతే జీరో ఐడియా. కానీ నాకు ఇప్పుడు కొంచెమైనా క్లిక్ అయింది కదా. మరి నాకు లక్షలలో సబ్స్క్రైబర్స్ లేకపోయినా ఉన్న వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ నాకున్న దగ్గర 24.4 24.5 దగ్గర. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ 24,500 మందిని నేను మన ఛానల్లో ఉన్నారు అని అంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. సో లేని సబ్స్క్రైబర్స్ని ఇంకా ఇంత వస్తే బాగుండు అని చెప్పేసి అనుకునే కంటే ఉన్న సబ్స్క్రైబర్స్ నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ అండి. ఆ విషయంలో మాత్రం నా యూట్యూబ్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టము. సో నేను లోలో ఉన్నప్పుడు కానీ అంటే ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు వాళ్ళు నా బాధని వాళ్ళు కూడా బాధలాగా స్వీకరిస్తారనమాట. అని నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నా సంతోషంని వాళ్ళ సంతోషంలా అనుకుంటారు. ఈవెన్ నేను బాధపడినప్పుడు కూడా వాళ్ళు కూడా అక్క మీ సిచ్యువేషన్ని మేము కరెక్ట్గా అర్థం చేసుకోగలం, మాకు చాలా బాధేస్తుంది, నా బాధలో ఉంటారు, నా సంతోషంలో ఉంటారు. సో దట్స్ వై ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ అయితే ఛానల్ని స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనగానే చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావాలి అని అంటే కొంతమంది ఫ్యామిలీస్ ఎట్లా అంటే ఫేస్ రివీల్ చూపించడం అవసరమా, మన ఐడెంటిటీని చూపించడం అవసరమా అన్నట్టుగా ఉంటారనమాట. మీకు ఇన్ కేస్ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అట్లా ఏమైనా ఉంటే మనకు ఫేస్ చూపించకుండా చేసేటువంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, మీరు సెర్చ్ చేయొచ్చు. అయితే నేను అంటే ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతాను. అంటే ఆ ఛానల్ పేరు వచ్చేసి లైఫ్ స్టైల్ స్నాప్స్ అనమాట. ఆ ఛానల్లో సిస్టర్ అయితే ఎప్పుడూ తన ఫేస్ చూపించలేదు ఇప్పటి వరకు. తన ఫేస్ కానీ తన ఐడెంటిటీని ఇప్పటి వరకు తను రివీల్ చేయలేదు. అయినప్పటికీ కూడా తనకి 2 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదే 1 lakh వచ్చిన తర్వాత మనకు ఒక ప్లే బటన్ అనేటువంటిది వస్తుంది కదా, తను అది కూడా సాధించారు. సేమ్ తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పిల్లలు వచ్చాక తనకు కూడా 2 ఆడపిల్లలే. సో అంటే ఇట్లా ఖాళీగా ఉండే బదులు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కుకింగ్ పెట్టారు, ఇంకా చాలా ట్రై చేశారు. ఇప్పుడు లాస్ట్కు హౌస్ క్లీనింగ్ ఇట్లాంటివి చేస్తారనమాట. ఒక పర్టికులర్ టైం వరకు ఏంటిదంటే మనము ఏదైతే ఫీల్డ్ అంటే ఏదైతే మనము కేటగిరీ చూస్ చేసుకుంటామో యూట్యూబ్లో అలాంటివి పెడతారు. కొంచెం ఫేమ్ వచ్చింది అనుకోండి, ఇంకా నార్మల్గా ఇంకా ఏ వీడియోస్ పెడితే ఎక్కువ చూస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది కదా, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారనమాట ఎవరైనా సరే. సో ఇలా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆ ఛానల్ చూడండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రివీల్ యువర్ ఫేస్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రివీల్ యువర్ ఐడెంటిటీ, యూ కెన్ ఫాలో దట్ ఛానల్. ఇంకా లేదు అని అంటే కుకింగ్ ఉంటే కుకింగ్ మీద ఛానల్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏంటిదంటే ఛానల్ పెట్టగానే నాకు క్లిక్ అయిపోవాలి, నాకు పేమెంట్స్ వచ్చేయాలి అని చెప్పేసి అట్లా ఆశతో కాకుండా ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేయండి. దిస్ ఇస్ మై సెకండ్ ఛానల్. యాజ్ యూ ఆల్ నో, నా ఫస్ట్ ఛానల్ ఉంది, అందులో కూడా నేను అన్ని రకాలు ట్రై చేశాను, కుకింగ్, ఇంకా అందులో కూడా స్టడీ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ మై సెకండ్ ఛానల్. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దానికి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఎట్లాగే ఇది స్టడీ ఛానల్ కంటిన్యూ అయింది కదా అని చెప్పేసి ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా దాని మీద అంతైతే ఆశ లేదు. నాకైతే అసలు ఓపిక కూడా లేదంటే ఒక ఛానల్ రన్ చేయడానికి చాలా అంటే చాలా వస్తాయి అన్నమాట థింగ్స్. అంటే చాలా టాలరేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 2 ఛానల్స్ రన్ చేసేంత ఓపికనైతే నాకు లేదు, అంత పేషెన్స్ అయితే నాకు లేదు. పిల్లలతో, ఇంటి పనులతో, ఈ చదువుతో, యూట్యూబ్తో, ఈ ఒక్క ఛానల్ తోటే నాకు సరిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా, ఒక ఛానల్ స్టార్ట్ చేయండి. నేను అట్లనే 2 ఛానళ్ళు ట్రై చేయండి, ఒకటి రాకపోతే ఇంకొకటి చేయండి అని చెప్పేసి అనను. నేను ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నేను దాని మీదనే కూర్చుంటే నేను ఒక 2 నెలలు కనుక వెయిట్ చేస్తుంటే ఆ ఛానల్ క్లిక్ అయ్యేది.
నిజంగా చెప్తున్నాను. నేను 2 నెలలు ఓపిక పట్టలేక ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. సరే ఈ ఛానల్‌కి 2, 3 దీనికి 100, 150 సబ్స్క్రైబర్లు వస్తున్నారు. కాకపోతే పెట్టిన వ్యూస్ అనేటువంటివి బాగా వస్తున్నాయి అని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేస్తే దాన్ని నెగ్లెక్ట్ చేశాను. అదే 1000 వచ్చేసిండ్రు. ఇది నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి 1.5 అవర్ పైన 1.5 ఇయర్ పట్టింది. అవర్ అంటున్నా. సో మీరు ట్రై చేయండి. నేను అంటే బయటికి వెళ్ళకుండా నాలాంటి వాళ్ళే చాలామంది మన ఛానల్లో చూస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ అయితే నా సజెషన్ వచ్చేసి ఇది. ఫేస్ రివీల్ చేయలేను అని అనుకునే వాళ్ళు నేను చెప్పాను కదా ఆ ఛానల్, అంటే అది నాకు తెలిసిన ఛానల్. ఇంకా చాలా ఉంటాయి అలా ఫేస్ రివీల్ చేయలేని. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అడుగుతున్నారు కాబట్టి తను కూడా ఒక హౌస్ వైఫ్ కాబట్టి ఆ ఛానల్ అయితే నేను రికమెండ్ చేశాను. ఇంకా కుకింగ్ ఛానల్స్ మీకు తెలియని ఏమున్నాయి, కుకింగ్ ఛానల్స్ ఎన్ని అంటే ఫస్ట్లో క్లిక్ అవ్వవు కానీ ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా చూస్తారు. షార్ట్స్ ద్వారా ట్రై చేయండి. షార్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు పెడితే క్లిక్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా, దేర్ ఈజ్ నో దట్, అంటే అంత చేంజెస్ అయితే ఏం లేవండి. 3000 అవర్స్ ఆర్ఎల్స్ 30 lakh వ్యూస్ అంటే షార్ట్ వ్యూస్ ఇట్లా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ పక్క అది ఛానల్. అంటే ఈ 4 yearsలో నేను చూసిన డిఫరెన్స్ అయితే ఇప్పుడు షార్ట్ వ్యూస్ అనేటువంటి కౌంట్ చేశారు. ఇంతకుముందు షార్ట్ వ్యూస్ అనేటువంటి లేవు, కేవలం 4000 వాచ్ అవర్స్ అనేటువంటి పెట్టారు. ఇప్పుడు 4000 అనేటువంటి 3000 తగ్గించారు కదా. సో ఇప్పుడైతే అది నాకు ఇంకా క్లియర్గా అయితే తెలియదు. జస్ట్ మా చెల్లి కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ ఏది పడితే అది పెడితే మాత్రము అసలు కుదరదండి. మీ ఓన్ కంటెంటే పెట్టుకోండి. ఛానల్స్ కూడా చాలామందికి డిలీట్ అయినాయి కూడా. నాకు తెలిసిన రిలేటివ్స్ చాలామంది వాళ్ళ కంటెంట్ వీళ్ళ కంటెంట్ ఇట్లా అన్నీ తీసి పెట్టారు. అండ్ వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ అది తీసి పెట్టడం వల్ల చాలామందికి ఛానల్స్ అయితే పోయినాయి. అండ్ ఇంకా వాళ్ళకి జన్మల ఛానల్ అనేటువంటి మానిటైజేషన్ అవ్వదు, అట్లాంటివి కూడా వస్తున్నాయి. మీ ఓన్ కంటెంట్ నిజంగా నేను నా ఛానల్ అస్సలు అనుకోలేదండి. ఎప్పుడైతే మన ఓన్ కంటెంట్ తోటి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తామో ఇప్పుడు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఛానల్ అనేటువంటి సక్సెస్ అవుతుంది. దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ అనమాట. టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో వన్స్ మీకు ఎప్పుడైతే క్రైటీరియా అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుందో దెన్ యూ కెన్ ఫాలో సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. ఇంకా మాధురి టెక్ వరల్డ్ అని ఉంటుంది. ఆ సిస్టర్ చాలా బాగా చెప్తారు. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు మీరు డౌట్ అడిగినా కూడా ఖచ్చితంగా వితిన్ 1 dayలో తను రిప్లై ఇస్తారు. సో నాకు ఈవెన్ ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు కూడా నాకు చాలా డౌట్లు ఉండే, వస్తుందా రాదా అని చెప్పేసి. పర్టికులర్ టైంలోనైతే నేను ఆ సిస్టర్కి ఇంకా నాకు సంబంధించిన అన్ని చూపించాను కూడా, ఏంటక్క ఇంకా రాలేదు అంటే $100 కంప్లీట్ అయిందని చెప్పేసి అడిగాను. సో ఈ లేడీ టెక్ ఛానల్ ఈ సిస్టర్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటారు. కొంతమంది అసలు రిప్లై ఇవ్వరు, కామెంట్స్ పట్టించుకోరు, మెయిల్స్ చేసినా కూడా అసలు రెస్పాండ్ అవ్వరు. కానీ సిస్టర్ మాత్రము చాలా బాగా రెస్పాండ్ అవుతారనమాట. సో అంటే ముందే చెప్తున్నాను మీకు, మనకు ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరు, నాకు ఎవరు తెలియదు అని అనుకునే వాళ్ళకి మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఇంకా ఎట్లా ఎడిట్ చేయాలి అవి ఇవి అని చెప్పేసి అడిగితే అంటే నాకు కూడా ఏం తెలియదు, నేను చూసే నేర్చుకున్నానండి. కూర్చోబెట్టి మనకు ఎవ్వరు ఇట్లా చెప్పరు, ఇట్లా స్టార్ట్ చేయండి ఛానల్. అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు చాలామందికి ఛానల్స్ ఉన్నాయి. కామెంట్ చేసే ప్రతి ఒక్కరు జస్ట్ ఎట్లా హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని కొడితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనకు. అవి ఒకసారి చూడండి. థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ట్యాగ్స్ ఇవన్నీ నేను అంత పట్టించుకోనండి. ట్యాగ్స్ వల్ల వర్కౌట్ అవుతుంది అంటే థంబ్నెయిల్స్ బాగుంటేనే వర్కౌట్ అవుతుంది. అవన్నీ నేనేం పట్టించుకోను. కాకపోతే వాయిస్ అండ్ లైటింగ్ ఇవి 2 చూసుకోండి. ఇవి 2 లేకపోవడం వల్లే నాకు చాలా డిలే అయింది నాకు ప్రాసెస్ అనేటువంటిది. అంటే నాకు అంటే మానిటైజేషన్ కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం కానీ ఇనిషియల్ టైంలో చాలామంది చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉండేది కాదు, నాకు చిన్న ఫోన్. నేను ఎందుకంటే ఫస్ట్లోనే ఎందుకు హై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, కొత్త ఫోన్లు తీసుకొని మైక్స్ తీసుకొని ట్రైపాడ్స్ తీసుకొని నేను ఫస్ట్ అసలు ఏమి చేయలేదు, 0 ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేశాను. సో అప్పుడైతే నాకు ఛానల్ మానిటైజేషన్ అయిందో అప్పుడే నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నాను, ఒక మైక్ తీసుకున్నాను. అది కూడా ఇప్పుడు మైక్ కూడా ఏం వాడట్లేను. నాకు ఈ కొత్త ఫోన్లో నాకు వాయిస్ అనేటువంటిది ఎన్హాన్స్ చేసే ఆప్షన్ అయితే ఉండింది. సో నేను ఇంకా కొత్తగా ఏమి యూట్యూబ్ మీద పెట్టలేదు. మిమ్మల్ని కూడా అదే చెప్తాను, కొత్తగా యూట్యూబ్ మీద ఏం పెట్టకండి. జస్ట్ ఒక వైఫై ఉంటే చాలు, వైఫై అండ్ మొబైల్ ఉంటే చాలు. కెమెరా క్లారిటీ అనేటువంటిది మంచిగా ఉండేలా చూసుకోండి. థంబ్నెయిల్స్ పెడితేనే వ్యూస్ వస్తాయి, థంబ్నెయిల్స్ పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు. నేనైతే ఐ డోంట్ ట్రస్ట్ అండి. ఎందుకంటే మన వీడియోస్ కనుక చూసినట్లయితే ఇనిషియల్ టైంలో నేను అవన్నీ పెట్టేదాన్ని, నాకు ఎట్లా పడితే అట్లా పెట్టేదాన్ని. కొంతమంది చేయించుకుంటారు థంబ్నెయిల్స్, కానీ నేను అవి కూడా అంత ఎక్కువ నమ్మను. థంబ్నెయిల్స్ ఒక థంబ్నెయిల్ అయితే నేను చేయించుకున్నాను, కానీ దానికి అంత ఏం వ్యూస్ రాలేదు. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చెప్తాను. ఒకసారి మేము పుష్కరాలకు వెళ్ళొచ్చామని చెప్పేసి నా థంబ్నెయిల్ అయితే నేను చేయించుకున్నాను, డిజైన్ చేయించుకున్నాను, కానీ మనీ పెట్టే. కాకపోతే ఏంటిదంటే ఆ వీడియోస్ ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అని కొంతమంది అనుకుంటారు. అట్లా కూడా ఏం కాదు అసలు. ఏమంటారు, అట్లాంటి ఏదో వర్కౌట్ అవ్వలేదు నాకు. మేబీ కొంతమందికి వర్కౌట్ అవుతాయేమో, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. చెప్తున్నాను, ఇన్ కేస్ థంబ్నెయిల్స్ చేయించుకోకపోయినా వర్కౌట్ అయితే అంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రై చేయండి ఖచ్చితంగా. మనకు అందరు అన్నీ చెప్తారండి, మనకు ఎప్పుడు పిన్ వస్తుంది, మనకు $10 అయిపోయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు ఇంటికి అడ్రస్ వెరిఫికేషన్కి కూడా వస్తారనమాట మనకు.
పిన్ వస్తుంది ఒకసారి, ఒకవేళ పిన్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, కానీ మొత్తానికి గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది. $10 అయిన తర్వాత ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది. మనం టెక్ ఛానల్స్ని ఫాలో అయితే దే విల్ మనకు చెప్తారు స్టెప్ బై స్టెప్. ఎందుకంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చేసే డ్యూటీ అదనమాట. వాళ్ళ ఛానల్లో వీడియోస్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేటువంటిది వాళ్ళు గైడ్ చేయడానికే ఉన్నారనమాట. సో ఒకసారి వాళ్ళని చూడండి, వాళ్ళ వీడియోస్ చూడండి. సో నన్ను అడిగిన హౌస్ వైఫ్స్ అందరికీ నేను ఇదే చెప్తాను, ఏదో తెలియంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, కొన్ని ఉన్నాయండి అఫిలియేట్ మార్కింగ్ అని, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో నేను వాటిని అంతగా నమ్మను. మేబీ అవి ట్రస్టెడే కావచ్చు, కానీ నేను అవన్నీ ఎక్కువ నమ్మను. కొన్ని ఫోన్లో ఊకే మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో, కొన్ని ఉంటాయి ఇట్లాంటివి. కానీ నేను అంత ఎక్కువ ఫోన్ అయితే వాడదలుచుకోలేదండి. మనకున్న సమస్యలే కాకుండా ఇప్పుడు ఫోన్లో ఎక్కువ మాట్లాడి తలనొప్పులు తెచ్చుకొని ఇవన్నీ నేను చేయలేదు. నేను యూట్యూబ్ అసలు వస్తుందా రాదా అనుకున్నాను, కానీ ఇదైతే క్లిక్ అయింది కదా. సో ఇంకెవరైనా డౌట్స్ ఉండి పేమెంట్స్ వస్తాయా రాదా అనుకుంటే, మన ఛానల్ నేను చాలా వరకు పేమెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా. ఈ మంత్ వస్తుందా రాదా అని అనుకున్నాను, కానీ ఈ మంత్ కూడా వస్తుందని చెప్పేసి నేను లాస్ట్ మంతే చెప్పాను. మా ఊర్లో ఉన్నప్పుడు నేను డౌట్ పడ్డాను, వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నాను. చెప్పాను కదా, ఏదో ఒక వీడియోకి ఒక్కొక్కసారి యూట్యూబ్ 1000 వ్యూస్కి $0.34 ఇస్తుంది. కొన్నిసార్లు 1000 వ్యూస్కి $1 కూడా ఇస్తుంది. కొన్నిటికి రేర్గా, అది ఎప్పుడూ ఒకలా ఉంటుంది అని చెప్పాను నేను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేరీ అవుతూ ఉంటుంది. అది ఎట్లా వేరీ అవుతుంది అనేది కూడా చెప్పలేము. కొన్ని ఏంటంటే ఫేస్ చూపిస్తూ చేసే వీడియోస్కి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే వాటికి తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉంటాయి. కానీ అవేం నాకు అట్లా ఏం లేదండి. నాకు ఎప్పుడు ఒక్కొక్కసారి ఏంటిది నాకు సడన్గా ఇట్లా రిజల్ట్స్ గురించి ఏమైనా చెప్పాలనుకోండి, దానికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి కానీ దానికి చాలా తక్కువ ఇస్తుంది యూట్యూబ్. నార్మల్ వీడియోస్ కన్నా ఎక్కువ ఇస్తుందేమో కానీ రిజల్ట్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయి చూడండి. అట్లాంటి వీడియోస్కి నాకు మొన్న రీసెంట్గా ఒక వీడియో, అంటే నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అది 47,000 వ్యూస్ వచ్చినాయి. దానికి నాకు $5 వచ్చింది చెప్పాలంటే. అంటే నార్మల్గా అయితే ఒక $10 దాకా రావాలి, కానీ నాకు $6 వచ్చింది ఈ రోజుతోటి. 5.9 సంథింగ్ అట్లా వచ్చింది. సో దేన్ని అంటే ఎప్పుడు ఒకేలా ఉంటుందని చెప్పను, కాకపోతే ట్రై చేస్తూ ఉండండి. మనకి ఇప్పుడు ఒకనొక టైంలో నాకు ఒక 10 వీడియోలకు కూడా $1 వచ్చేది కాదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఒక వీడియోకైనా వస్తుంది కదా. సో ఈ బెటర్మెంట్ అనేటువంటిది చూస్తున్నాను కదా నేను. సో అదే ఒకటే, ట్రస్ట్ చేయండి, ప్రాసెస్ని నమ్మండి. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు, నెక్స్ట్ మంత్, 1 year ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. యూట్యూబ్లో మీ ఓన్ కంటెంట్తో ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేయండి. ప్రతిరోజు అంటే రోజు పెట్టాలా అక్క అని కూడా అంటారు, లేదు మీకు నచ్చినప్పుడు పెట్టండి. కాకపోతే 1 weekలో అట్లీస్ట్ ఒక 4 to 5 వీడియోస్ వచ్చేలా చూసుకోండి. ఖచ్చితంగా షార్ట్స్ కూడా పెట్టండి, మీకు తెలిసిన ఏమైనా కుకింగే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ట్రావెలింగ్ బ్లాగ్స్ కావచ్చు, అట్లాంటి యూట్యూబ్ అఫీషియల్ మ్యూజిక్ పెట్టి కాపీరైట్ అట్లాంటిది ఏం లేకుండా అట్లాంటిది పెట్టి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, బై.